హాయ్ హలో అందరికీ. అప్పటికప్పుడు ఎటువంటి పిండి నానపెట్టకుండా రుబ్బకుండా మంచి క్రిస్పీ రవ్వ దోశలు అయితే చేసేద్దాము. చూడండి ఎలా చేసనేది. 1 కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. అదే కప్పుతో ఇంకొక కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో 3/4 కప్ అంతా మైదా పిండి కూడా తీసేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి, అలాగే పలచటి మజ్జిగ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసి నాకైతే 2 గ్లాసులు వాటర్ అయితే పడింది. సో ఇది ఎన్ని దోశలు అయితే వచ్చినాయి అంటే ఒక 9 దోశలకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ కొలత 9 దోశలు అయితే నేను చేశాను ఈ పిండితో. ఈ విధంగా చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలు వేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఇలా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ అయితే చెప్పాను కదా, 2 గ్లాసులు వాటర్ అయితే బాగా తీసుకోవాలి. పలచగా ఉండాలి, థిక్గా ఉండకూడదు. చాలా పలచగా అంటే పలచగా ఉండాలన్నమాట. ఇలాంటి ఇంకా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా. సో ఇదంతా బాగా కలిపేసాము. చూడండి ఇంకా కొంచెం పలచగా అవ్వాలన్నమాట. ఈ విధంగా అయితే వస్తే సరిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ప్యాన్ పెట్టేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మనం ఇట్లా పోసేసుకోవటమే. చూసారు కదా ఇలా మంచిగా అయితే వచ్చేసింది. దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము. చాలా ఈజీ, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి అయినా యూస్ చేయొచ్చు. మైదా పిండి కొంచెం టేస్ట్ వస్తుందని చెప్పేసి యాడ్ చేసామన్నమాట. సో మీకు హెల్త్ పరంగా అయితే గోధుమ పిండి యాడ్ చేసుకోండి మైదా పిండి ప్లేస్లో, ఓకేనా. ఇది మంచిగా ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి దోశలను. ఎప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మాడిపోతాయి. ఇది వేగడానికి కొంచెం టైం పట్టిద్ది, ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మంచి క్రిస్పీ దోశలు అయితే రెడీ అయిపోతాయి మీకు. టేస్ట్ మాత్రం అసలు వండర్ఫుల్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. దీని మీద మీరు ఆనియన్స్, క్యారెట్ ఇంకా ఏవైనా మీకు కావాల్సినవి యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ అవేమీ వేయలేదు. సో అవి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీ అండ్ కరకరలాడే దోశలు అయితే రెడీ అయిపోయినాయి. మనం అల్లం పచ్చడి, పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.